అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆత్మకూరు పట్టణ పోలీస్ స్టేషన్ నందు మన ఆత్మకూరు డిఎఫ్ఓ సాయిబాబు గారు ఇచ్చిన ఫిర్యాదు పైన మా టౌన్ సిఐ రాము గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏఎస్ చాంద్ బాషా అనే అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏఓగా సుమారు 15 సంవత్సరాలు పనిచేసి అతను చాలా తెలివిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డబ్బులను హెడ్ ఆఫీస్ పంపకుండా వాళ్ళ సిస్టర్ అకౌంట్ నందు 19,25,000 రూపాయలు 2 చెక్కుల ద్వారా ట్రాన్స్ఫర్ చేసినారు. ఆయన ఏప్రిల్ నెల 20 రిటైర్డ్ అయితే కొత్త ఏఓగా రాజు గారు వచ్చినారు. అతను కొన్ని రికార్డ్స్ పరిశీలిస్తే ఈ 2 చెక్కులపైన అనుమానం వచ్చింది. ఈ అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళ పై అధికారులతో డిస్కస్ చేసి బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేస్తే 19,25,000 రూపాయల 993 రూపాయలు వాళ్ళ సిస్టర్ చాంద్ బాషా సిస్టర్ అకౌంట్లో ఏ విధంగా పోయిందని దానిపైన వెరిఫై చేసి కేసు ఇస్తే ఆ కేసు పైన సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసినారు. మిగతా డబ్బులు బయటపడతాయనే ఉద్దేశంతో తెలివిగా చాంద్ బాషా ఏం చేసినారంటే వాళ్ళ బ్రదర్ మక్బూల్ బాషా వాళ్ళ సిస్టరు వహీదా వాళ్ళ ద్వారా మన డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అకౌంట్లో ఆ డబ్బంతా కట్టేసి ఆ రిసిప్ట్ తీసుకొని ఒక రిక్వెషన్ చేసి మాది తప్పైందని ఆ అమౌంట్ కట్టేసినామని సైలెంట్ అయినారు. దీనిపైన ఒక అమరావతి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి కొంతమందిని టీమ్గా కమిటీగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేసే దానికి ముందుకు పంపించినారు. వాళ్ళు అంతా వెరిఫై చేస్తే జూన్ 30 తేదీకి 3,52,00,000 వరకు మొత్తం అతనికి సిస్టరు వాళ్ళ బ్రదరు అతను అనుచరుడు వెంకటశేషయ్య వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ అకౌంట్లో దాదాపు 3,52,00,000 వరకు మళ్లించినట్లు బ్యాంక్ స్టేట్మెంటు డిపార్ట్మెంటల్ ఎన్క్వైరీ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇంత డబ్బు పక్కన మళ్లించినాడని మళ్ళీ ఒక ఎన్క్వైరీ రిపోర్ట్ వచ్చింది. అది వచ్చిన తర్వాత మా సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది 3 కోట్ల పైన ఉండడంతో స్పెషల్ గ్రేవ్ కింద మళ్ళీ నేను డిఎస్పీ ఆత్మకూరు రామంజనాయక్ నా పేరు ఈ కేసు ఇన్వెస్టిగేషను మా ఆఫీసుల ఆదేశాలపైన నేను తీసుకొని మొత్తం వెరిఫై చేస్తే ఇప్పటి వరకు ఈరోజు 4,37,00,000 వరకు చాంద్ బాషా వివిధ టైంలో అంటే 2017 నుంచి 2024 వరకు ఈ డబ్బును మళ్లించినారు. ఆ డబ్బు మళ్లించడంలో ముఖ్యంగా వెంకటశేషయ్య వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ అకౌంట్లో 2,64,00,000 వరకు పోయింది. తర్వాత వాళ్ళ బ్రదర్ మక్బూలు వాళ్ళ సిస్టర్ వహీదా అందరి అకౌంట్లో ఇంత అమౌంట్ పోవడంతో ఈరోజు మేము మక్బూల్ బాషాను వెంకటశేషయ్య ఇద్దరిని నేను మా టౌన్ సిఐ రాము గారు మా సిబ్బంది పంచాయతీరాజ్ సమక్షంలో మన నంద్యాల పోయే రూట్లో ఉర్దూ స్కూల్ దగ్గర 12 గంటలకు అరెస్ట్ చేసినాము.